హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ తెలుగు స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి 2025కు సంబంధించి సోషల్ స్టడీస్కు సంబంధించి పౌరశాస్త్రం అనే సబ్జెక్టుకి సంబంధించి సమాచార హక్కు చట్టం టాపిక్కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. పారదర్శక పాలనకు చట్టబద్ధ ఏర్పాటు. రాజ్యాంగంతో పాటు పార్లమెంటు ఎప్పటికప్పుడు చేసే చట్టాల గురించి తెలుసుకోవడం పౌరుల విధి. ప్రజాస్వామ్యం, సమన్యాయ పాలన లాంటి ఉదాత్త విలువలున్న భారతదేశంలో పౌరుల స్వేచ్ఛ, ప్రగతికి అనుకూలంగా ఎప్పటికప్పుడు చట్టాలు రూపొందుతుంటాయి. ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచుతున్న సమాచార హక్కు చట్టం బలహీన వర్గాలకు న్యాయ సేవలు అందించే న్యాయ సేవా ప్రాధికార సంస్థ, సంప్రదాయ న్యాయస్థానాలకు వెలుపల కేసులను సత్వరం పరిష్కరించే లోక్ అదాలత్లను మొదలైనవన్నీ ఈ కోవలోకే వస్తాయి. పౌరులందరికీ ప్రభుత్వ సేవలు, న్యాయం అందించేందుకు ఉన్న ఏర్పాట్లు, పనితీరు, సంబంధిత చట్టాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. న్యాయ వ్యవస్థ కూర్పు, అంచెల వారీగా ఉండే వివిధ కోర్సులు, వాటి పరిధి వివరాలు తెలుసుకోవాలి. బిట్ నెంబర్ 1. సమాచార హక్కు చట్టం 2005 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఆన్సర్ 1 2005 అక్టోబర్ 12. బిట్ నెంబర్ 2. సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 A, B, C, D అన్నీ సరైన సమాధానాలు. ప్రతి ప్రభుత్వ శాఖ తమకు సంబంధించిన వివరాలను స్వచ్ఛందంగా ప్రజలకు బహిర్గతం చేయాలి. సమాచారం పొందడం పౌరుల హక్కు, సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడం ఈ చట్టం ఉద్దేశం. బిట్ నెంబర్ 3. సమాచార హక్కు చట్టం 2005 అమలుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ A. ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. బిట్ నెంబర్ 4. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పౌరులు ఎలాంటి సమాచారాన్ని పొందగలరు? ఆన్సర్ ఆప్షన్ 4 A, B, C, D అన్నీ సరి అయిన సమాధానాలు. ఆప్షన్ A వచ్చేసి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు వివరాలు. ఆప్షన్ B ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలకు మంజూరు చేసిన నిధుల వివరాలు. ఆప్షన్ C ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ వివరాలు. ఆప్షన్ D పౌర సమాచార అధికారుల పేర్లు మరియు హోదాలు. బిట్ నెంబర్ 5. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఎన్ని రకాల సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పౌరులు పొందగలరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, 17. బిట్ నెంబర్ 6. సమాచార హక్కు చట్టం 2005 నుంచి ఎలాంటి సమాచారాన్ని పొందడానికి అవకాశం లేదు? ఆన్సర్ ఆప్షన్ 4 A, B, C, D అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ A భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ప్రభావితం చేసే సమాచారం. ఆప్షన్ B పార్లమెంటు లేదా రాష్ట్రాల శాసనసభల హక్కులను భంగం కలిగించే సమాచారం. ఆప్షన్ C గోప్యంగా ఉంచుతారన్న భావనతో
విదేశీ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం. ఆప్షన్ డి ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం. బిట్ నెంబర్ 7 సమాచార హక్కు చట్టానికి మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, పార్లమెంటు. బిట్ నెంబర్ 4 సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారాన్ని పౌరులు ఏ విధంగా పొందగలరు? ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి కామా డి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ ప్రభుత్వానికి సంబంధించి ఏ శాఖలోనైనా రికార్డు రూపంలో ఉండే సమాచారం కావాలని అడగవచ్చు. ఆప్షన్ బి సమాచారం తనకు ఎందుకు కావాలో వివరించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి సమాచారం కావాలన్న విన్నపాన్ని చేతితో రాసిన ఉత్తరం రూపంలో లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ రూపంలో ఇవ్వవచ్చు. ఆప్షన్ డి ఒకవేళ ఉత్తరం రాయలేకపోతే పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి వద్ద మౌఖికంగా చెప్పడం ద్వారా దరఖాస్తు ఇవ్వచ్చు. అన్నీ కూడా సరైన సమాధానాలు. బిట్ నెంబర్ 9 సమాచార హక్కు చట్టం 2005 వల్ల కలిగిన ప్రయోజనాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బి కామా సి కామా డి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో సమాచార పారదర్శకత తోడ్పడుతుంది. ఆప్షన్ బి అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుంది. ఆప్షన్ సి ప్రభుత్వ శాఖలు ప్రతి ఒక్క పౌరుడికి జవాబుదారీగా మారాయి. ఆప్షన్ డి ప్రజల్లో ప్రభుత్వ శాఖల పనితీరుపై అవగాహన చైతన్యం పెరిగింది. బిట్ నెంబర్ 10 మన దేశంలో న్యాయ సేవల ప్రాధికార చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1987. బిట్ నెంబర్ 11 న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఉద్దేశాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బి కామా సి కామా డి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత సమర్థ న్యాయ సేవలు అందించడం. ఆప్షన్ బి ఆర్థిక లేదా ఏ ఇతర కారణాల వల్లనైనా ఏ పౌరుడికి న్యాయం అందని పరిస్థితి లేకుండా చూడటం. ఆప్షన్ సి సమాన అవకాశాల ప్రాతిపదికన న్యాయాన్ని అందించేలా న్యాయ వ్యవస్థ పనిచేసేలా చూడడం. ఆప్షన్ డి కోర్టుల బయట సమర్థ ప్రత్యామ్నాయ సృజనాత్మక వివాద పరిష్కార విధానాన్ని రూపొందించడం. బిట్ నెంబర్ 12 ఏ చట్టం ప్రకారం లోక్ అదాలత్ ప్రజా న్యాయ పీఠాలు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. న్యాయ సేవల ప్రాధికార సంస్థ సవరణ చట్టం 2002. బిట్ నెంబర్ 13 లోక్ అదాలత్లకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బి కామా సి కామా డి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ వీటిని ప్రజా న్యాయస్థానాలుగా పేర్కొంటారు. ఆప్షన్ బి న్యాయస్థానంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గిస్తుంది. ఆప్షన్ సి ప్రజలకు త్వరితగతిన సత్వర న్యాయం లభిస్తుంది. ఆప్షన్ డి తగాదాలు వివాదాల పరిష్కారానికి భారతదేశంలో అనాదిగా అమల్లో ఉన్న విధానమే లోక్ అదాలత్ రూపాన్ని సంతరించుకుంది. బిట్ నెంబర్ 14 రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకు అధిపతిగా ప్యాట్రన్ ఇన్ చీఫ్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హైకోర్టు అడ్హాక్ న్యాయమూర్తి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. బిట్ నెంబర్ 15 జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. జిల్లా జడ్జి. బిట్ నెంబర్ 16 మండల స్థాయి న్యాయ సేవల సంస్థకు అధిపతిగా ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సీనియర్ సివిల్ జడ్జ్. బిట్ నెంబర్ 17 న్యాయ సేవల ప్రాధికార సంస్థల నిధులకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి.
ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. లోక్ అదాలత్లను నిర్వహించడం. న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా ఎలాంటి న్యాయ సహాయ సదుపాయాలు అందిస్తారు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బి కామా సి కామా డి అన్నీ సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు, భర్త అత్తారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహహింస కేసులు. ఆప్షన్ సి అన్ని రకాల సివిల్ కేసులు. ఆప్షన్ డి భూ వివాదాలు, చట్టరీత్యా రాజీకి అర్హమైన కేసులు. బిట్ నెంబర్ 19 న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందడానికి ఎవరు అర్హులు? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఏ కామా బి కామా సి కామా డి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకు చెందిన వ్యక్తులు, మానవ అక్రమ రవాణా బాధితులు, భిక్షాటకులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేనివారు లేదా దివ్యాంగులు అన్నీ కూడా సరైన సమాధానాలు. బిట్ నెంబర్ 20 న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడానికి వార్షిక ఆదాయం ఎంతకు మించరాదు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ₹1,00,000. బిట్ నెంబర్ 21 న్యాయ సేవల ప్రాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులైన అంశానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. వ్యభిచార వృత్తి నివారణ చట్టం 1956లో సెక్షన్ 2 క్లాస్ జీ ప్రకారం రక్షణ గృహంలోని వారు. బిట్ నెంబర్ 22 రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలని పేర్కొంది? రైట్ ఆన్సర్ ఆర్టికల్ 39A. బిట్ నెంబర్ 23 లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఏ కామా బి కామా సి కామా డి అన్నీ కూడా సరైన సమాధానాలు. ఆప్షన్ ఏ అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహా అందిస్తారు. ఆప్షన్ బి లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పునకు ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. ఆప్షన్ సి ఎలాంటి కోర్టు రుసుం ఉండదు. ఆప్షన్ డి తమ సలహాదారు ద్వారా వివాదంలోనే కక్షదారులు నేరుగా న్యాయమూర్తితో మాట్లాడవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానంలో సాధ్యం కాదు. బిట్ నెంబర్ 23 జిల్లా స్థాయిలో అత్యున్నత క్రిమినల్ న్యాయస్థానం ఏది? ఇది నేరం రుజువైన నిందితులకు మరణశిక్ష కూడా విధించగలదు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జిల్లా సెషన్స్ కోర్టు. బిట్ నెంబర్ 25 సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పౌర సమాచార అధికారి PIO ఎన్ని రోజుల్లోగా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.